ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి డిస్టిక్ గండిపేట మండలం మణికొండ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు నవీన్. ఏం చేస్తుంటారు? నేను మొబైల్ టెక్నీషియన్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలనపై అయితే నా అభిప్రాయం బాగానే చేస్తున్నాను. ఇప్పటివరకు అయితే ఆయన చేసినవి కొన్ని అన్నా కానీ బాగానే ఉంది. ఇక కొంచెం హైదరాబాద్ విషయంలో అయితే కొంచెం ఆలోచించేదని అనిపించింది. అంతకుమించి అయితే చెప్పలేదు. ఇప్పటికైతే బాగానే ఉంది. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ పాలనకు వచ్చేసి ఆయన కూడా బాగానే చేశాడు, చేయడానికి ఏం లేదు. కానీ అంతకంటే ఇప్పుడు నాకైతే రేవంత్ రెడ్డి అయితే కొంచెం బాగా అనిపించింది. దానికంటే చూస్తే ఇది రేవంత్ రెడ్డి అయితే కొంచెం బాగుంది. అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికైతే? ప్రస్తుతానికి చెప్తే అభివృద్ధి అయితే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, చెప్పలేం. 1 year అయిపోయింది కదా, ఇంకా ముందు ఉంటుంది చెప్పలేం. ఇప్పుడైతే బాగానే ఉంది. ఫ్యూచర్ ఎలా ఉంటుందో గడిచిన తర్వాత చెప్పగలుగుతాం. అప్పుడైతే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చెప్పలేం. ఇప్పటికైతే రన్నింగ్ నడుస్తుంది కదా, తర్వాత చెప్పగలుగుతాం ఏంది ఏం కథ అనేది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? గౌరయ్య. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆటోలకు ఒకటి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆటోలకి ఏం లేకున్నాయి. ఆటోలకి ఏం లేదు అసలు. ఆటోలకి ఏమైనా దారి చూపిస్తే బాగుండేది. అంటే సంవత్సరానికి 12,000 ఇస్తా అంటున్నారు కదా. ఆయన వేలు ఇస్తారన్నాడు కానీ అవిలే వీలేదు. సంక్రాంతి అవిలే ఇస్తా అంటున్నాడు కానీ మరి ఎప్పుడు ఇస్తాడో ఏమో తెలియదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉండలే. అప్పుడు ఆటోలకు డోకా లేకుండా ఆటోలకు మంచి నడుస్తున్నాయి. ఎప్పుడూ నడవట్లే. మన రాష్ట్రంలో అభివృద్ధి పరంగా చెప్పుకుంటే ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికి? ఈ ప్రస్తుతానికైతే ఇప్పటివరకు అయితే ఆటోలకు ఏమైనా పాయ చూపిస్తేనే ఏమైనా బాగుంటుంది. కాకపోతే ఫ్రీ బస్సులు బంద్ చేసి అంటే పల్లెలకు ఎట్టిన కూడా సిటీలో కూడా బంద్ చేసి కూడా మంచి ఆటోలకు జర బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు సాయినాథ్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన 1 year అయింది కాబట్టి మనం ఏం జడ్జ్ చేయలేము ప్రస్తుతానికైతే. అంతకుముందు కేసీఆర్ పాలన అయితే వర్స్ట్ పాలన అని చెప్పొచ్చు. మొత్తం డబ్బులని మింగేసిండ్రు వాళ్ళ ఫ్యామిలీ ఒకటే బాగుపడింది కానీ తెలంగాణ ఏం బాగుపడలేదు అప్పుడు. అట్లీస్ట్ ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి కొంత చేస్తాడేమో అని ప్రజల్లో నమ్మకం ఉంది కొద్దిగా. అది 1 year అయింది కాబట్టి మనమేమి తొందరపడి మనమేమి చెప్పడానికి ఉండదు. కానీ కంపారిటివ్లీ రేవంత్ రెడ్డి పాలన కొద్దిగా బెటర్ అనే చెప్పొచ్చు ఇప్పటి వరకు అయితే. ఫ్యూచర్లో ఏం చేస్తాడనేది ఇంకా అది తర్వాత మనం చూడాల్సిందే. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీ అని ఒకటి తీసుకొస్తున్నాడు. అది కొంతవరకు మంచిదే కానీ ఇన్ని డబ్బులు పెట్టి ఇప్పుడే చేయటం అనేది కొద్దిగా ప్రజలలో అంత ఇది లేదు. తర్వాత ఈ హైడ్రా అనేది ఒకటి పెట్టాడు. హైడ్రా పెట్టిన దానికి పెద్ద పెద్ద వాళ్లకు వాళ్ళు ఇప్పుడు చెరువులలో కట్టినవి చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళది ఒక్కటన్నా కూలగొడితే అట్లీస్ట్ ప్రజలలో నమ్మకం అనేది వస్తుంది. ఇప్పుడు ఆ నమ్మకం బొమ్మైపోయింది ప్రజలలో. ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళవి ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం పర్మిషన్ తీసుకొని వాళ్ళు బ్యాంకు లోన్ తీసుకొని కట్టి అవి కూలగొట్టడం అనేది ప్రజలలో కొద్దిగా చాలా వ్యతిరేకత వచ్చింది. అవి చేయకుండా ఉండాల్సింది. ఫస్ట్ ఎవరన్నా ఒక పెద్ద మనిషిని తీసుకొని ఒక పొలిటికల్ లీడర్ది ఎవరిదన్నా తీసుకొని వాళ్ళది కూలగొడితే ప్రజలు ఇంత డిస్సాటిస్ఫాక్షన్గా ఉండేవాళ్ళు కాదు. రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ వచ్చేది. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? కేసీఆర్ పాలన అందరికీ తెలిసిందే, మొత్తం మింగేసిండు. వాళ్ళ కుటుంబం ఒకటే బాగుపడ్డది కానీ అంత డబ్బులు తిని ఏం చేస్తారనేది వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో 100,000 కోట్లు తిన్నారు, ఎక్కడెక్కడో ఉన్నాయి వాళ్ళ ఆస్తులు. కానీ లాస్ట్కి వచ్చి సాయంత్రం కాగానే నైట్లో కరెక్ట్గా మంచిగా నిద్ర పడుతుందంటే ఆ ఫ్యామిలీకి ఏం నిద్ర పట్టట్లేదు. ప్రజలను మోసం చేసిండ్రు, పార్టీ వర్కర్స్ను మోసం చేసిండ్రు, అందరినీ మోసం చేసిండ్రు వాళ్ళు. తెలంగాణ తీసుకొచ్చిన చావు నోట్లో తలకాయ పెట్టినా అన్నాడు కానీ అదేం చేయలేదు ఆయన. తర్వాత ఈ ఫ్రీ బీస్ అనేది ఒకటి పెట్టారు
ఏది మన కేసీఆర్ పాలనలో అన్ని ఫ్రీ బీస్ పెట్టారు. ఇప్పుడు కూడా అన్ని ఫ్రీ బీసే నడుస్తున్నాయి. కానీ అది దేశానికి మంచిది కాదు. అందరూ అడుక్కు తింటారు. ఇంకా కొద్ది రోజులు పోతే ఇంకా ఎవరు పని చేయరు. ఇప్పుడు నేను చూస్తున్నా కదా, ఇక్కడ ఎస్పెషల్లీ ఈ ఏరియాలో, మణికొండ ఏరియాలో చూస్తే వేరే స్టేట్లో నుండి వచ్చిన వాళ్ళే ఉన్నారు లేబర్. కానీ ఇక్కడ లేబర్ అయితే ఎవరు కనబడట్లేదు, ఎవరు చేయట్లేదు కూడా, పని చేయట్లేదు ఎవరు. అన్ని ఫ్రీ బీస్కి అలవాటు పడ్డారు. సాయంత్రం కాగానే అన్నీ వస్తున్నాయి, అన్నీ తింటున్నారు, పడుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏ ప్లంబర్ అయినా, ఏ కార్పెంటర్ అయినా, ఏ ఎలక్ట్రీషియన్ అయినా పిలిస్తే ఎవరో పక్క స్టేట్ వాళ్ళు, ఒరిస్సా వాడు, బీహార్ వాడు వాళ్ళే వచ్చి చేస్తున్నారు. కానీ మన తెలంగాణ వాళ్ళు ఎవరు కనబడట్లేదు లేబర్. నేను ఒక 2-3 ఇయర్స్ నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరు కనబడట్లేదు. మరి వాళ్ళందరూ ఎక్కడ పోయినారు ఏందో అర్థం కావట్లేదు. తెలంగాణ వర్కర్స్ అయితే ఎవరు పని చేయట్లేదు. ఇప్పుడు అన్ని ఫ్రీ బీస్కి అలవాటు పడ్డారు. సాయంత్రం కాగానే అన్నీ వస్తున్నాయి. నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఫ్రీ ఇది ఏమంటారు, రేషన్ షాప్ ఒకటి ఉంది. మంచి మంచి మోటార్ సైకిళ్ళ మీద వస్తారు, వచ్చి ఆ 10 కిలోల బియ్యం తీసుకొని పోతారు. మరి వాడికి ఏం అవసరమో నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కటి దగ్గర ₹1,00,000, ₹1,50,000 వెహికల్ మీద వస్తారు, 2 వీలర్స్ మీద వచ్చి తీసుకొని పోతారు. మరి గవర్నమెంట్ కనబడట్లేదా ఇది అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ రేషన్ కూడా ఒక 50% దొంగలకే ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా. మరి ప్రక్షాళన చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? మల్లేష్. ఏం చేస్తుంటారు సార్? నేను క్యాబ్ డ్రైవర్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదండి, బాగానే చేస్తున్నాం. గత 10 ఏళ్ళతో పోలిస్తే 1 ఇయర్ అయితే మార్పులు చేర్పులు అయినాయి కదా, దాంతో పోలిస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఒక సీఎం కనీసం పేద ప్రజలకు అవైలబిలిటీలో ఉండడం అనేది గత 1 ఇయర్లో నేర్చుకున్నాం మేమైతే. బట్ అంతకుముందు అనేది అది మనకు కనబడలేదు. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికి? ఈ అభివృద్ధి పథకాలు కూడా అందరికి అందుతున్నాయి అంటారు? 10 ఏళ్ళతో పోలిస్తే 1 ఇయర్ అయితే బాగానే కనిపిస్తుంది. ఇంకా ముందు ఇంకా 4 ఇయర్స్ ఉంది కదా, చూద్దాం, మనం కూడా వేచి ఉందాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలనలో అంటే అది ఒక రాజు రాజ్యాన్ని వెళ్ళిండు, బంటులకు అవైలబిలిటీలో లేకుండా రాజ్యాన్ని వెళ్ళినట్టు జరిగిపోయింది. అంతకు మించి అంటే ఇంకా బాగానే డెవలప్మెంట్ కూడా చేసిండు. డెవలప్మెంట్ చేయలేడని కాదు, చేసే విధంగా చేసిండు. సార్ థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? వెంకటేశ్వర. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధి ఎలా జరుగుతుందంటారు? పర్లేదండి, మేము అంతా డీప్గా ఏం చూడం. అలాగే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? 9 ఇయర్స్. ఏం చెప్పలేం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రాఘవేంద్ర. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, పబ్లిక్కి ఉచిత హామీలు ఇచ్చిండు, దాన్ని మెయింటైన్ చేయలేక అన్నీ ఏదో చెవుల గుళ్ళకి వెళ్ళే ముందు దర్శనం చేసుకుని డబ్బులు ఇస్తున్నట్టుగా దర్శనం అయిపోయింది, డబ్బులు అయితే వస్తలేవు. మార్కెట్ మొత్తం పడిపోయింది, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఇంకా పరిస్థితి చూస్తున్నా ఇన్వెస్టర్లు మొత్తం వెళ్ళిపోతారు, వచ్చే కంపెనీలు కూడా పోతున్నాయి. దానివల్ల ఉపయోగం ఏంది? ఇంకా వాడు ఒక కేసీఆర్ పోయిండు, అదేమంటారు గడిల పాలన పోయింది అనుకుంటే ఇప్పుడు రెడ్డిల పాలనలో వచ్చింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? దీనికంటే కేసీఆర్ బెటర్. మార్కెట్ని హైక్ చేసింది కదా, మార్కెట్ హైక్ అయింది, జనాలకు కావాల్సిన రొటేషన్ అయితే అమౌంట్ రొటేషన్ అయితే కదా. ఇప్పుడు బిజినెస్ లేవు, ఏ బిజినెస్లో అయినా ఫుడ్ బిజినెస్ తప్పితే ఇంకేం నడవట్లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, కంప్లీట్ రియల్ ఎస్టేట్ డమ్, వెంచర్స్ లేవు, ఇన్వెస్టర్స్ కంపెనీ అతను లేరు. ఇంకేమున్నాయి? ఇప్పుడు పండగలు వస్తున్నాయి, పండగలకైనా డబ్బులు ఉండాలి కదా జనాల దగ్గర. డబ్బులు ఎక్కడున్నాయి? తాగుడు ఒకటి రాత్రి ఒకటి గంటల దాకా పెడుతుండు, పెద్ద ఉపయోగమేం లేదు. గవర్నమెంట్ వల్ల పెద్దగా ఏంది ఉరగలే. హైడ్రా ఫుల్ కలెక్షన్ చేస్తుండు, అర్థమవుతుంది జనాలకు కూడా. వ్యతిరేకత మొదలైంది. జిహెచ్ఎంసీలో గట్టి బుద్ధి చెప్తారులే, ఇది వాస్తవం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? కుమార్ రావికంటి. ఏం చేస్తుంటారు సార్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది. ఓవరాల్ నేను 6 months అయింది ఇక్కడికి వచ్చి. ఫుడ్, వాతావరణం అంతా బాగుంది, డెవలప్మెంట్ అంతా బాగుంది. అంటే అది కొన్ని గత ప్రభుత్వాల హయాంలో జరిగినా కూడా దాన్ని మంచిగానే ముందుగా సస్టైన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. రోడ్స్ కొంచెం, ఇంటీరియర్ రోడ్స్ కొంచెం బాగున్నాయి, అదొకటి. బయట రోడ్స్ బాగున్నాయి, పెద్ద పెద్ద రోడ్స్, చిన్న చిన్న రోడ్స్ కొంచెం బాగున్నాయి.
సో అది ప్లస్ వర్షం పడితే మాత్రం వెరీ బ్యాడ్, వాటర్ డ్రైన్ అవ్వదు, అది మెయిన్ ప్రాబ్లం. ఈ రెండు ఇంటీరియర్ రోడ్స్ ఒకటి అండ్ ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కుక్కలు. నేను యూఎస్ నుంచి వచ్చే కనుక #1 థింగ్ అది, స్ట్రీట్ డాగ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అది చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది ఫారినర్స్ వచ్చేలోకి అయితే, నిజంగా చెప్తున్నది. రాత్రి అయితే కనుక ఒక గ్యాంగ్ లాగా పడి తిరుగుతాయి అవి. రాగానే ఒక రాగం మొదలు పెడతాయి 11:30-12 వరకు అసలు నిద్రనే పట్టదు కుక్కలది. సో అదైతే గ్యారంటీ. ఈ రెండు ఇంటీరియర్ రోడ్స్ ఒకటి, కుక్కలది ఒకటి, ఈ రెండు అయితే మెయిన్ ప్రాబ్లమ్స్ నేను చూసిన. మిగతా అంతా ఓకే. థ్యాంక్ యూ సార్. नमस्ते सर. नमस्ते. మీ పేరు సార్? गुड्डू. आप क्या काम करते सर? सीलिंग का काम करते हैं. रेवंत रेड्डी साहब का पालना कैसे है? अच्छा नहीं है, लेबर के लिए तो अच्छा नहीं है. वो पूरा आके लेबर, अभी जो बिल्डिंग का कंस्ट्रक्शन का काम था उसमें हम लोग को लेबर का काम मिलता था, वो पूरा काम बंद हो गया. वो बंद हो गया बोले तो पूरा लेबर लोग रोड पे आ गए. इससे अच्छा तो केसीआर था. केसीआर से बोलो तो काम अच्छा चलता था, सब लोग खुश थे. अभी इतना महंगाई है, अभी बोलो तो क्या खाना क्या जीना, खर्चे पानी पूरा नहीं हो रहा. हाँ, बहुत प्रॉब्लम में आ जा रहे लेबर लोग, काम भी नहीं है. हाँ, बहुत मुश्किल में चल रहा. अभी हम लोग केसीआर को छोड़कर रेवंत रेड्डी को लेके आए थे, अच्छा करने के लिए फुल सपोर्ट लेके आए. तो इन लोगों को हम लोग के पीछे ही लेबर का नहीं दे रहे, काम नहीं मिल रहा, पूरा अच्छा नहीं है. बहुत प्रॉब्लम में चल रहे हम. पुराना केसीआर पालना कैसे है सर उस दिन? केसीआर में अच्छा था जी, लेबर अच्छा खुश थे, काम कर रहे थे, अच्छा खुश थे, सब लोग सब अच्छा चल रहा था, कोई प्रॉब्लम नहीं था. ये रेवंत रेड्डी आने से बहुत प्रॉब्लम हो गया.